పెట్టుకుంటానే, దాన్నే పెట్టుకుంటాను. ఎప్పుడైనా ఎప్పటికైనా దాన్నే కలుస్తా, ఓలుస్తా, ముద్దులు కూడా పెట్టుకుంటా. కుదరదు. తాళి కట్టినా, తలంబ్రాలు పోసినా, జీలకర్ర బెల్లం పెట్టినా నాకే పెట్టాలి. నీ ముద్దులు పంచుకోవాల్సింది నేనే నేనే నేనే. హలో హలో హలో, ఆగు ఆగు. నువ్వు పక్కనుండేదానివే కానీ అది ఇక్కడ ఇక్కడ ఉండేది. ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. ముద్దులైనా శుద్ధులైనా దాంతోనే. నాతో పెళ్ళయ్యాక మరి అయినప్పుడు చూద్దాంలే. ఇప్పుడు శుభలేఖ రాశారుగా, అది జస్ట్ రాత్రి వరకేనే, నిజమేమీ కాదు. ఒకవేళ పెళ్లి జరిగినా ఆ పెళ్లి మనుషుల్ని మాత్రమే ముడేస్తుంది, మనసుల్ని ముడివేసినట్టే కాదు. మనసులు ముడిపడింది మనువే కాదు, మా మనసులకి మనవెప్పుడో జరిగిపోయింది. ఒకరినొకరు ఇష్టపడిన క్షణమే లగ్నం అయిపోయింది. నాకిష్టం లేకుండా ఇప్పుడు ఏం జరిగినా దాన్ని పెళ్లి అనరు. కాదు, పెళ్లే జరిగిందని సమాజం అందనుకో, వెంటనే విడాకులు వచ్చేస్తాను. తులసితో జీవితం పంచుకుంటాను. ఆదిత్య, ఏంట్రా మాటలు? మీ నాన్నెవరో తెలుసు కదా. క్రమశిక్షణకి మారు పేర్రా. నా పెంపకంలో పెరిగి ఇలా పద్ధతి లేని మాటలు మాట్లాడతావా? ఏది నా పద్ధతి? నా ఇష్టాన్ని మీ ఇష్టంతో బలి చేయడమా? ప్రేమికులను విడదీయడమా? ముడిపడ్డ మనుషుల్ని తుడిచేయడమా? ఒంటరిని చేసి కన్నీళ్లు పెట్టించడమా? బాధించడమా? హింసించడమా? నా మనసు మీద మీరు పెత్తనం చేయడమా? అవన్నీ మీకు పద్ధతులు అనిపించుంటే ఎదిరించడం కూడా నాకు పద్ధతి అనిపిస్తుంది. ఆదిత్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెద్దలు కుదిర్చిన పెళ్లిని కాదనడం పద్ధతి అంటావా? ప్రతి క్షణం నీ మేలు కోరే మీ అమ్మ తపనని తప్పుపడతావా? మా మాట కాదనడం పద్ధతి అనుకుంటున్నావా? వాదించడం గొప్ప అనుకుంటున్నావా? ఏ వాస్తవాలు నీకు తెలియవా? మేం మూర్ఖులమా? రాక్షసులా కనిపిస్తున్నామా? నీ ప్రేమ నువ్వు ఎంత గొప్పదనుకుంటున్నావో తల్లిదండ్రులు పిల్లల మీద చూపించే ప్రేమ అంతే గొప్పది అనుకుంటారు. ఆ గొప్పతనం నిలబెట్టడానికో మీ అమ్మ నీ పెళ్లి చేయాలనుకోవడం లేదురా. అమ్మ ఖచ్చితంగా అలాగే అనుకుంటుంది నాన్న. తెలీదా? అది నన్ను అడుగుతారే నాన్న. నాన్న, అవి వాస్తవాలు. అది మీకు తెలీదా? వాదించొద్దనేవారు న్యాయం చెప్పండి నాన్న. పద్ధతి గలవారు ధర్మం చెప్పండి. అనుభవం గలవారు తీర్పు చెప్పండి. నాకు నచ్చజెప్పి ఒప్పించండి. అరే, మనసుకి కష్టం కలిగించకుండా ఇష్టం పెంచండి. పెంపకం హక్కులు ఇస్తే, అధికారాలు ఇస్తే మనసుని అర్థం చేసుకోరా? మీదే పద్ధతిని సమర్థించుకుంటారా? సమాధానం తెలిసి అడిగే ప్రశ్నలు సంతృప్తి పరచలేవురా. కావాలని వాదించే వాళ్లకు ముగింపు దొరకదు. ఏ వృత్తి కొన్ని బంధాలు ఏర్పడతాయో ఆ బంధాలు కోరేది హక్కు కాదు, అధికారం కాదు. మమకారాన్ని ప్రశ్నిస్తే సాక్ష్యం చూపించలేదురా. సర్దుకుపోగలిగితేనే సంతోషాలు దగ్గరవుతాయి. ఎవరికి నాన్న? ఎవరికి దగ్గరవుతాయి? నా జీవితాన్ని త్యాగం చేయగలిగేంత గొప్పవాణ్ణి నేనైతే కాదు నాన్న. ఓకే, దాన్ని మీరు స్వార్థం అని కూడా చెప్పలేదు. కానీ ఇష్టం లేని తృప్తి పెళ్లి చేసుకోలేను. కాపురం చేయాలా? కన్నీళ్లతో కాపురం వెళ్ళదీయాలా? కృతజ్ఞత కోసం జీవితాంతం నష్టపోవాలా? కలిసి బతకలేనప్పుడు ఇది నాకు జతేలా అవుతుంది? వేదన రోదన అనుభవిస్తూ వెతలో ఎందుకు బతకాలి? నా పెళ్లి చేసి నీ గౌరవ ప్రతిష్టలు దక్కాయని మీరు తృప్తి ఫీల్ అవ్వచ్చు. కానీ ఏ ఫీలింగ్స్ లేకుండా జీవోత్సవంలాగా నేను లైఫ్ ఎలా గడపాలి? ఆలోచించండి నాన్న. చూడండి నాన్న, చూడండి, ఇక్కడ ఈ మనస్సు నిండా తులసియే ఉంది. దాని ప్రేమ ఉంది. ఎలా చంపుకోమంటారు? ఆదిత్యని చీకట్లోకి నెట్టే ప్రయత్నం చేయకండి. ఇది ఒక గ్రహణంలా కమ్మినా శాశ్వతంగా అలుముకోలేరు. చూడండి నాన్న, చీకట్లో ఆదిత్యం చూసి మీరు తట్టుకోలేరు. తర్వాత మీ ఇష్టం.
ఏంటి మామయ్య రమ్మన్నావు? నీతో మాట్లాడదామని రమ్మనరా. ఏంటి మామయ్య ఇంత దూరం పిలిచి మాట్లాడే విషయం? చెప్తాను, ఒక్క నిమిషం. ముందు తీసుకో. ఏంటి మామయ్య ఇది? ఎవరికి? నీకోసమే. నీకు నెమలికంఠం రంగు లంగా ఓణి ఎంతో ఇష్టం అని తెలిసి కొని తెచ్చానురా. అయినా ఇప్పుడెందుకు ఇస్తున్నావు మామయ్య? ఏమీ లేదురా, త్వరలో శ్రీరామనవమి వస్తుంది కదా, అప్పుడు ఇది కట్టుకుని పందిట్లో తిరుగుతుంటే గొప్పగా కనిపిస్తావు. అచ్చం సీతాదేవిని చూసినట్టు ఉంటుంది. నేను సీతలా ఉంటాను సరే, ఆదిత్యని రాముడిలా నా పక్కనే ఉంచుతావా మామయ్య? పందరికీ అందం వస్తుంది కదా. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు తులసి. ఏంటి మామయ్య? నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా తన మనసు కరగడం లేదు, మారడం లేదు. పైగా నువ్వు చేసే ప్రతి మంచి పనిలో చెడునే చూస్తుంది. ఆడపిల్ల అయ్యుండి నువ్వు చేసే ప్రయత్నాలు చూస్తుంటే నాకే బాధేస్తుందిరా. తను మారడానికి చేసే ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే తను నిన్ను ద్వేషిస్తుందేమో అన్న భయం కూడా ఉందిరా. నువ్విక తనని మార్చాలనే ఆశను చంపుకోవడం మంచిదనిపిస్తోందిరా. అదేంటి మామయ్య, ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఆశని చంపుకో, అక్కడే ఆగిపో అంటే ఎలా చెప్పు? అయినా నువ్వే ఎన్నోసార్లు చెప్పావు, ప్రతి మనిషికి ఆశ ఉంటుంది, ఆ ఆశని ఆయుధంగా మార్చుకుని పోరాడాలి అన్నావు. ఇప్పుడు అధైర్యపరిస్తే ఎలా మామయ్య? ఒక్క విషయం చెప్పు మామయ్య, అత్తయ్య బాధపడుతుందనో వద్దంటుందనో నువ్వు ఒక్కోసారి మాకు దూరంగా ఉండుండొచ్చు, కానీ అమ్మ మేము మాత్రం ఏ రోజు నీకు దూరంగా ఉండలేదు. అలా ఉండాలనే ఆలోచన కూడా మాకు రాలేదు. ఒకవేళ నువ్వే దూరం చేసినా మేము దూరం కాము మామయ్య. నువ్వంటే అమ్మకు ప్రేమ కాదు మామయ్య, ప్రాణం, పిచ్చి. ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అంటూ కలవరిస్తూ ఉంటుంది. అది రక్త సంబంధం మామయ్య. అందుకే అత్తయ్య వద్దు అంటున్నా సరే నేను ఆదిత్యని వదులుకోలేకపోతున్నాను. కనీసం మా పెళ్లితోనైనా మన రెండు కుటుంబాలు ఒక్కటవుతాయన్న ఆశ మనసులో నింపుకుని బతుకుతుంది మామయ్య. మా అమ్మే కాదు, మీ చెల్లెలి ఆశ నెరవేర్చి తనని సంతోషంగా చూడడం కోసం నేను చేసే ఈ ప్రయత్నం తప్పంటావా? నీకు ఆశ లేదంటావా? మా పెళ్లి నీకిష్టం లేదంటావా? ఏంటి మామయ్య ఇది? ఏంటి మామయ్య చిన్నపిల్లల్లా ఎమోషనల్ అవుతావేంటి? చూడు మామయ్య, ఈసారి శ్రీరామనవమి కలిసి చేసుకుందాం. నువ్వు అత్తయ్యని ఆయుష్ చేస్తావో ఆశ చూపిస్తావో నాకు తెలీదు. ఈసారి శ్రీరామనవమికి ధూమ్ధాంలాడుతూ కాదు, ధూమ్ధాంగా అత్తయ్య నవ్వుతూ వచ్చేలా చూడు. సంతోషాలు పంచుకోవాలి, మనమందరం కలిసి సరదాగా గడపాలి. పందిట్లో అందరూ నన్ను బావని సీతారాములు అనాలి. వాళ్ళందరి దీవెనలు మమ్మల్ని ఒకటి చేయాలి. మీ అత్తయ్య నవమికి రావడమే గొప్ప, అందులో నవ్వుతూ తీసుకురావాలి అంటున్నావు. నువ్వన్నీ జరగని కోరికలే కోరుతున్నావు, కానీ ఈ విషయంలో నేను నిస్సహాయుణ్ణే. నువ్వు అనుకున్నట్టుగా జరిగితే ఆ ధైర్యం నాకుంటే ముందు మీ పెళ్లి జరిపించేవాణ్ణి కదా. అయినా నేను చేసినా చేయకపోయినా నీ ప్రయత్నాలు నీకుంటాయి కదా, నీకు సాయంగా నేనుంటాను. ఏదైనా మీరు హామీ ఇస్తే నాకేం వరీ లేదు మామయ్య. ఆ మాట చాలు, తర్వాత నేను చూసుకుంటాను. ఆల్ ది బెస్ట్ రా. మంచి సెలెక్షన్, థ్యాంక్స్ మామయ్య. మరి నా తులసి కోసం అంటే మంచి సెలక్షన్ చేస్తాను రా. సరే ఉంటాను. అలాగే. బాయ్ రా. బాయ్ మామయ్య. ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? ఏమైంది?
ఏంటి గిఫ్ట్? గిఫ్టే, కానీ నీకు కాదు, నాకు. ఎవరిచ్చారు చెప్పుకో. నీ గిఫ్ట్ ఇచ్చింది ఎవరో నాకెలా తెలుస్తుంది? అయినా పిలిచి పరీక్షలేంటే? ఈ గిఫ్ట్ నాకు దుర్గమ్మ ఏంటి? మా అమ్మ ఇచ్చిందా? పూర్తిగా చెప్పనివ్వవారా? దుర్గమ్మ వాళ్ళ ఆయన, అంటే మీ నాన్న ఇచ్చాడు. ఏంటి? మా నాన్న నీకు గిఫ్ట్ ఇచ్చాడా? దేనికిరా అంత ఆశ్చర్యం? మీ నాన్న అంటే ఎవరు? నా మేనమామ. ఇవ్వకూడదా? మేనకోడలకి మేనమామ గిఫ్ట్ ఇవ్వకూడదా? ఇవ్వకూడదని కాదు. మరి ఇవ్వడమేంటనా? మారిపోయాడు, మామయ్య మారిపోయాడు. దానికి ఈ గిఫ్టే సాక్ష్యం. గిఫ్ట్ ఇవ్వడమే కాదు, నాకు నెమలి కంఠం రంగు లంగావని ఇష్టమని తానే ఇష్టంగా కొనుక్కొచ్చిచ్చాడు. సో ఇప్పుడు మామయ్య సైడ్ నుంచి రూట్ క్లియర్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి? ఏముంది, మా అమ్మని సరిచేయడమే. ఆ విషయం మాట్లాడడానికే నేను రమ్మంది. మంచి ప్లాన్ ఒకటి రెడీ చేశాను. ప్లానా? ఏంటా ప్లాన్? ఇది మామయ్య నాకు శ్రీరామనవమి రోజు పందిట్లో కట్టుకోమని తెచ్చిచ్చారు. సీతాదేవిలా ఉంటావు అని కూడా అన్నాడ్రా. అప్పుడే నేను మామయ్యని ఆదిత్యని రాముళ్ళ తీసుకొస్తావా అని అడిగాను. నిస్సహాయంగా మాట్లాడాడ్రా. అరే, మా అమ్మ దేవుడి కళ్యాణం చెయ్యాలి అనుకుంది, మామయ్య నన్ను కళ్యాణం పందిట్లో చూడాలి అనుకున్నాడు. ఆ పందిరినే కుడి ఎడమగా మన పెళ్లి పందిరిలా మార్చుకుందాంరా. నేను సీత తరఫున, నువ్వు రాముడి తరఫున బాధ్యతలు తీసుకుందాం. అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య పీటల మీద కలిసి కూర్చొని సీతారాముల వారి కళ్యాణం జరిపించాలిరా. ఏయ్, నీకేమన్నా పిచ్చా? అది జరిగే పనేనా? ఎందుకు జరగదురా? ప్రయత్నంలో లోపం లేకపోతే ఏదైనా జరుగుతుంది. ఏంటే జరిగేది? ఆ? అత్తయ్యని చూస్తే అమ్మ ఫైర్, హ్మ్, నిన్ను చూస్తేనేమో బీపీ రైజు. వాళ్ళు ఎలా కలిసి పీటల మీద కూర్చుంటారు? ఆ? నువ్వేమో ప్రయత్నం చేసి దేవుడు పెళ్లి చేసేస్తావు. చేయిస్తానురా, ఎలాగైనా చేయిస్తాను. అత్తయ్య ఒక్కతే కదా కాదనేది. ఒప్పిస్తాను. దళం ఉంది, సేన ఉంది, మహిళా మండలి ఉంది. పీటల మీద దాకా తీసుకువెళ్తే పందిట్లో అవకాశం దొరికితే ఆ సీతారాముల వారి కళ్యాణమే కాదురా, మన కళ్యాణానికి కూడా అదే పందిట్లో అందరూ ఒప్పుకునేలా చేస్తాను. ఉసే, ఎందుకే కోర్ రిస్క్ లో పడతావు? అమ్మని సరిచేసే పనేదో పెట్టుకున్నావు, ఫస్ట్ అది కానివ్వరాదు. అటు రూటు క్లియర్ అయిన తర్వాత ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా పెట్టవే? నువ్వు మామయ్య మరి ఇంత పిరికివాళ్ళు అయిపోయారేంట్రా? నేను ధైర్యం చేస్తుంటే సపోర్ట్ చేయాల్సింది పోయి వద్దు ప్రమాదం అని వెనక్కి లాగుతారేంట్రా? మామయ్యకి చెప్పాల్సింది చెప్పానురా, కానీ నువ్వు కాస్త ధైర్యం కూడగట్టుకొని మీ అమ్మని కన్విన్స్ చేసే పనిలో ఉండు. నీకు గుర్తుందారా చిన్నప్పుడు మామయ్య కొనిచ్చిన సీతారాముల వారి బొమ్మలు? నేను సీతని రిప్రజెంట్ చేస్తూ సీతని చేతిలో పెట్టుకుని వస్తాను. నువ్వు రాముని తీసుకుని రాముళ్ళ రారా. మన వీధి పందిరే మిథిల నగరం కావాలి. మన ఆశలు నిజం కాకపోతే ఊహలైనా మధుర జ్ఞాపకాలుగా మిగిలుంటాయి. ఏంటోనే, నాకు ఆ సీతారాముల పెళ్ళంటేనే భయం, చాలా భయం. అరణ్యవాసం, అగ్ని పరీక్షలు ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి. ఏ దేవుడి పెళ్లిళ్ళైనా ఇబ్బందుల తర్వాతే జరిగాయి. కొందరు జరిగాక ఇబ్బందులు పడతారు. అయినా కలిసున్నారా. సీతారాములు ఆదర్శంగా నిలిచారు. వాళ్ళని తలుచుకుంటే కష్టాలు తొలగిపోతాయి అంటారు. భయపడితే ఎలారా? నువ్వు నా రాముడివి. నీకోసం నేనెంత కష్టమైనా భరిస్తానురా. తులసి, ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ. మీలాంటి ఉద్దండ పండితులే మా అబ్బాయి పెళ్లికి ముహూర్తం పెట్టాలి.
సువాసన వస్తోంది. ఎవరు మీరు? స్వామి, మొన్న ఏసీపీ వాళ్ళ ఇంట్లో కలిశాం కదా, పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టారు కదా. ముహూర్తం పెట్టాక ఇంకా ఇబ్బందులేంటమ్మా? మా వల్ల ఒక అపచారం జరిగింది. పెద్ద మనసు చేసుకుని కాస్త క్షమించండి. పెళ్లి కావలసిన పిల్ల కాస్త దీన్ని చూసైనా చెప్పండి. మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారమ్మా. ఇబ్బంది పెట్టక తప్పదు, మా బాధ అలాంటిది. ముహూర్తాలు పెట్టాక ఇబ్బంది ఏముంటుందమ్మా? అసలు నిజానికి తమరి చేతే దీన్ని దోష నివారణ పూజ ముహూర్తం పెట్టించి దోష నివారణ చేయించాలని పిలిపించాం. చిన్న తేడా వచ్చి అంతా తికమక అయింది. మమ్మల్ని మన్నించండి. కాస్త పెద్ద మనసు చేసుకుని పూజ జరిపించి మీరే దీని దోష నివారణ చేయించి దీని కళ్యాణం జరిపించాలి. ఇంతకీ నక్షత్రం ఏమిటో చెప్పండి. జ్యేష్ఠ నక్షత్రం స్వామి. కుజదోషం తిష్ట వేసు కూర్చుందమ్మా. అందుకే మీరు అమెరికా వెళ్ళినా మీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నాం స్వామి. నేను అమ్మవారి కళ్యాణాలు పూజలు మాత్రమే చేయిస్తాను. ఈ కుజదోష నివారణ పూజ నేను చెయ్యను. మీరు దీనికి వేరే వాళ్ళని చూసుకోండి. అయ్యో, ఏంటమ్మా, ఏంటిది? లేవండి లేవండి. అన్యదా శరణం, శాస్త్రం మమ. మీరు కాళ్ళు పట్టుకున్నా గడ్డాలు చేతులు పట్టుకున్నా అది నేను చేసే పని కాదు. ఆ పూజ చేయడం నాకు రాదు. నాలాంటి వాళ్ళు చేస్తే విఘటిస్తుందమ్మా. దానికి వేరే వాళ్ళని చూసుకోండి. కోపంతో అనట్లేదు కదా స్వామి. స్వాములకు కోపాలు లోపాలు ఉండవు. చూడండి, మీరే చేయించి తీరాలి. రాని పని చేయలేనమ్మా. ఎందుకు చేయలేరు? చూడండి, మీరు నన్ను ఏమీ చేయలేరు. మించొస్తే నేనే వాళ్ళని కలిసి విషయం మొత్తం చెప్పేస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. వేరే ఇష్టం ఏం లేదు పంతులు గారు. కొంచెం కరుణించండి. ఎలాగైనా దీని దోషం వదిలించండి. దయచేసి క్షమించండి. సరే, చూసి చెప్తాను. కాస్త మనసు పెట్టి చూడండి, విఘ్నం లేకుండా జరిపించండి. ఆ, కానివ్వండి. సరే, రేపు కలుస్తామండి. వస్తాను. ఆ, పదవే శుభం వెంకటలక్ష్మి. భూయాత్. రా. అత్తయ్య, ఉమ్, కాఫీ. నాకొద్దే, మీ మావయ్యకి ఇవ్వు. మావయ్య, కాఫీ. హ్మ్. అమ్మా, పేపర్లో నీ ఫోటో. నా ఫోటోనా? ఏమండి, చూడండి. ఏదిటివు? సవతి తల్లి చేత నరకం అనుభవిస్తున్న అభం శుభం తెలియని బాలికను కనకదుర్గ సేవాదళం సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఏసీపీ సతీమణి శ్రీమతి కనకదుర్గ గారు ఆ నరకం నుండి బాలికకు విముక్తి కలిగించారు.